ఓం ఓం శ్రీ మహాగణాధిపతియే నమః. ఓం ఆప్యాయంతు మమాంగాని ప్రాణః చక్షుశ్రోత్రమథో బలమింద్రియాణి చ సర్వాణి సర్వం బ్రహ్మోపనిషదం మాహం బ్రహ్మ నిరాకుర్యాం మా బ్రహ్మ నిరాకరోత్ అనిరాకరణమస్తు అనిరాకరణం మేస్తు తదాత్మని నిరతే య ఉపనిషత్సు ధర్మాః ते मयि सन्तु ఓం శాంతి శాంతి శాంతి. ఓం పరమాత్మవాచకము. పరమాత్మని మనం ఇన్వోక్ చేసుకుంటున్నాం. ఆప్యాయంతు మమాంగాని, మమ నా యొక్క అంగాని అవయవములు, ఆప్యాయంతు పుష్టిని పొందుగాక. ఏమిటా అవయవములు? వాక్, ప్రాణ, చక్షు, శ్రోత్రము, అథః అంటే మిగతావి. వాక్ అంటే మీకు తెలుసు, ప్రాణ అంటే ఇక్కడ ఘ్రాణేంద్రియం అని అర్థం, ప్రాణమని కాదు, ఎందుకంటే ఇంద్రియాలని చెప్తున్నారు కదా. చక్షు అంటే కళ్ళు, శ్రోత్రము చెవులు, అథ మిగతావి. ఇంద్రియాణిచ సర్వాణి బలం. అన్ని ఇంద్రియములకు ఎన్ని ఇంద్రియములు ఉన్నాయి? 5 జ్ఞానేంద్రియములు, 5 కర్మేంద్రియములు. ఇవి కాకుండా అంతరింద్రియములు 4 అంతఃకరణములు. అంటే ఈ మొత్తం వీటన్నిటికీ కూడా బుద్ధి కలుగు కాక, బుద్ధి పొందు కాక, చాలా ఆరోగ్యంగా ఉండును కాక. ఉంటేనే కదా దేహం దేవాలయో ప్రోక్త అన్నారు. దేహములు ఇంద్రియములు బాగా పనిచేస్తేనే బయటకు పారిపోకుండా మన మనసుతో పట్టుకుని బుద్ధితో గ్రహించి ఆత్మను తెలుసుకోగలం. ఇందులో వీక్గా ఉంటే, సగం సగం పని చేయకుండా ఉంటే మనం ఏం పని చేస్తాం? అంచేత ముందు వాటి కోసం ప్రార్థించుకున్నాం. ఇంకా ఏం చెప్తున్నాము? సర్వం బ్రహ్మ ఔపనిషదం. సర్వం బ్రహ్మ, అంతా బ్రహ్మమే. ఏమిటి బ్రహ్మ? ఔపనిషదం బ్రహ్మ, ఉపనిషత్ ప్రతిపాద్యమైనటువంటి బ్రహ్మయే ఈ సర్వము. తర్వాత ఏంటంటున్నాము? మాహం బ్రహ్మ నిరాకుర్యాం, నేను బ్రహ్మను నిరాకరించకుందును గాక. అహం నేను బ్రహ్మ నిరాకుర్యాం, బ్రహ్మను నిరాకరించడము మా అంటే ఉండకు, అలా చేయకుండా ఉందును కాక. మా అనేది నెగిటివ్ సెన్స్. అహం బ్రహ్మ నిరాకుర్యాం అంటే నేను బ్రహ్మను నిరాకరించును గాక. మాహం బ్రహ్మ నిరాకుర్యాం అంటే నేను బ్రహ్మను నిరాకరించకుందును గాక. మా బ్రహ్మ నిరాకరోత్, బ్రహ్మ నన్ను తప్పక నిరాకరించకుండును గాక. మా బ్రహ్మ నిరాకరోత్. అక్కడంటే 2 సార్లు చెప్పడం వల్ల కొంచెం ఎంఫసిస్ కోసం. అనిరాకరణం అస్తు. నిరాకరణం వస్తు అంటే నిరాకరణం ఉండాలి. అనిరాకరణం వస్తు అంటే నిరాకరణం ఉండకూడదు. అనిరాకరణం మే అస్తు, నాకు కూడా నిరాకరించుట లేకుండుగాక. అది తర్వాత ఏమిటి? యా ఉపనిషత్సు ధర్మాః, ఏవైతే ఉపనిషత్తులో ప్రతిపాదించబడినటువంటి ధర్మములు ఉన్నాయో, ఉపనిషత్ ధర్మములు ఉన్నాయో, తే అవి మయి సంతు అవి నాయందు ఉండుగాక, నాయందు ఉండుగాక. 2 మార్లు చెప్పడం ఏంటంటే ఒక విధమైన ప్రేయర్గా చెప్తున్నాం అన్నమాట. ఉపనిషత్ ధర్మములు, ఉపనిషత్ ప్రతిపాద్య ధర్మములన్నీ ఏ ఉన్నాయో అవన్నీ కూడా నాయందు ఉండుగాక. ఎందుకు ఉండాలి? తదా ఆత్మని నిరతే, నేను బ్రహ్మ అభిన్నమైనటువంటి ఆత్మ యందు నిష్టగలవాడిని కాబట్టి. నిరతే అంటే నిష్టగలవాడిని కాబట్టి నా యందు ఉండుగాక. ఓం శాంతి శాంతి శాంతి. అధిదైవికము, అధిభౌతికము, ఆధ్యాత్మం. వాటికి పదభాష్యం ముగించుకున్నాము. కేనోపనిషత్తు మొదటి శ్లోకానికి ముందుగా భగవత్పాదుల వారు పదభాష్యము, వాక్య భాష్యము రాశారు. దీనిని మనకి బోధించినటువంటి శ్రీ రాళ్లపల్లి గురువు గారికి అనేక ప్రణామములు. ఈ భాష్యాన్ని మనకు అందించినటువంటి శంకర భగవత్పాదులకు మనము ప్రణమిల్లుతూ ఇది ఆరంభం చేసుకుందాం.
ఉపోద్ఘాతం పదభాష్యం అయింది, వాక్య భాష్యం స్టార్ట్ అయింది. మాస్టర్ చెప్పారు పదభాష్యం అంటే దాంట్లో ఉన్న వ్యాకరణ విశేషాలని, వాక్య భాష్యం అంటే దాంట్లో ఉన్న తర్కము మీమాంసలు అవన్నీ ఉంటాయి, పూర్వపక్షము సిద్ధాంతము వాటితో వాదోపవాదాలు, ఒక విషయాన్ని ప్రతిపాదించడం ఇక్కడ ఉంటుందని చెప్పారు మనకి. అదే విషయం ఇక్కడ చెప్పుకోబోతున్నాం. సమాప్తం కర్మాత్మభూత ప్రాణ విషయం విజ్ఞానం కర్మచ అనేక ప్రకారం. అది ఫస్ట్ సెంటెన్స్. సమాప్తం అంటే ముగిసినది. ఏమిటి సమాప్తం? ముగిసినది. అది ఏమిటి ముగిసినది? కర్మ ఆత్మభూత ప్రాణ విషయం విజ్ఞానం. కర్మ వైదిక కర్మలకు ఆత్మభూతము ఆశ్రయము అయినటువంటి ప్రాణమునకు చెందిన ప్రాణ విషయం విజ్ఞానం. వైదిక కర్మలకు ఆశ్రయమైన ప్రాణమునకు చెందిన ఉపాసన మరియు కర్మచ అనేక ప్రకారం నిత్య నైమిత్తికాది పలు రకములైన కర్మలు అనువాటి యొక్క విజ్ఞానం వివరణ ముగిసినది. అంటే ముందు ఏం చెప్పారు? కర్మలు, తర్వాత ఉపాసన. ప్రాణమునకు చెందిన ఉపాసన ప్రాణోపాసన, వైదిక కర్మలకు ఆశ్రయమైనటువంటి ప్రాణానికి చెందినటువంటి ఉపాసన, నిత్య నైమిత్తికాది కర్మల వివరణ ముగిసినది. ఏమిటా వివరణ? కర్మలు చేసేవాళ్ళు, కేవల కర్మలు అనుష్ఠించేవాళ్ళు ఓన్లీ లోకములను పొందుతారు. పితృలోకము చంద్రలోకము పొంది పునరావృత్తితో ఉంటారు. తరువాత ఉపాసనతో కూడి చేసి బాగా ఉపాసన ఎక్కువగా ఉన్నవాళ్ళు దేవలోకాలను ఉత్తర మార్గముగా పొందుతారు. ముందు వాళ్ళు దక్షిణ మార్గము, ధూమ్ర మార్గము. రెండవది ఉత్తర మార్గము, అర్చిరాది మార్గము. ఏ లోకాలు? పితృలోకము, ఇహలోకము. ఈ లోకములు కావు, దేవలోకములు. ఈ దేవలోకములలో అన్నిటికన్నా అత్యుత్తమమైనది సత్య బ్రహ్మలోకము వరకు కూడా వీళ్ళు వెళతారు. వీళ్ళు చాలా కాలం అక్కడే ఉండడం వల్ల వీళ్ళకి పునరావృత్తి అంతగా ఉండదు. కర్మ మార్గంలో మట్టుకే వెళ్ళే వాళ్లకు, కేవల కర్మ చేసే వాళ్లకు పునరావృత్తి ఎక్కువగా ఉంటుంది. ఇంకా నీచ కర్మలను చేసేవారి గతి చెప్పనే అక్కరలేదు. వారు క్షుద్రజీవులుగా పుడుతూ చెట్టు చేమగాన పశుపక్షాదులుగాన ఉంటూ జాయస్వ మ్రియస్వ జాయస్వ మ్రియస్వ, పుట్టు చావు అంటూ విధి అవన్నీ డిస్కషన్ అయిపోయింది. అదే చెప్పారు. సమాప్తం కర్మ ఆత్మభూత ప్రాణ విషయం విజ్ఞానం చ కర్మ అనేక ప్రకారం. నిత్య నైమిత్తికాది పలురకములైన కర్మలు అనువాటి వివరణ, వైదిక కర్మలకు ఆశ్రయమైనటువంటి ప్రాణానికి చెందిన ప్రాణోపాసన విషయాల వివరణ ముగిసినది. యయోహ్ అంటే ఆ రెండింటి యొక్క ఏమిటి? కర్మ ఉపాసన వికల్ప సముచ్చయ అనుష్ఠానాత్, అనుష్ఠానము చేయుట వలన. ఏ విధముగా అనుష్ఠానం చేస్తాము? వికల్ప అనుష్ఠానం అంటే విడివిడిగా, సముచ్చయ అంటే కలిపి. యయోహ్ ఆ రెండిటి యొక్క వికల్ప సముచ్చయ అనుష్ఠానాత్ దక్షిణోత్తరాభ్యాం, దక్షిణ మార్గము ఉత్తర మార్గము అని చెప్పినటువంటి దగ్గర మనం అనుకున్నమాట. ఇక్కడ మళ్ళీ జస్ట్ ఒకసారి జ్ఞాపకం చేస్తాం. స్మృతిభ్యాం ఆవృత్త అనావృత్తి భవతః. ఆవృత్తి తిరిగి రావడము, అనావృత్తి తిరిగి రాకపోవడం. దేనికి ఆవృత్తి? కర్మకి ఆవృత్తి, ఉపాసనకు అనావృత్తి. అది క్రమాలంకారం వేశారు. అది ముందేం చెప్పారు ఒక్కసారి ఆ మీద దానికి వెళ్దాం. ఆవృత్తి అనావృత్తి భవతి వికల్ప సముచ్చయ అనుష్ఠానాత్. వికల్పానికి ఆవృత్తి, సముచ్చయానికి అనావృత్తి. తెలిసిపోయింది కదా, మనకు తెలుసు. కర్మలకు వీళ్ళు తిరిగి జన్మిస్తారు, కేవల కర్మల వాళ్ళు. కర్మలకు ఉపాసనను జోడించి అనుష్ఠించే వాళ్ళు ఉత్తర మార్గం గుండా సత్యలోకమును పొంది ఈ కల్పములో తిరిగి జన్మించరు. అతః ఊర్ధ్వం, ఈ పైన ఇంకా ఏముంటుంది? ఫల నిరపేక్ష జ్ఞాన కర్మ సముచ్చయానుష్ఠానాత్ కృతాత్మ సంస్కారస్య ఉచ్ఛిన్నాత్మ జ్ఞాన ప్రతిబంధకస్య ద్వైత విషయ దోషదర్శినః నిర్జ్ఞాతాశేష బాహ్య విషయత్వాత్ సంసార బీజం అజ్ఞానం ఉచ్చిత్సః ప్రత్యేక అక్కర్ల ఉచ్చిత్సః ప్రత్యేగాత్మ విషయ జిజ్ఞాసోః కేనేషితం.
ఇది ఆత్మస్వరూప సత్వ విజ్ఞానాయ, సతత్వ లేదు మరొక అక్కర్లే, సత్వ విజ్ఞానాయ అయం అధ్యాయ ఆరభ్యతే. పెద్ద కాంపౌండ్ సెంటెన్స్ తోటి పడేసారు. దీన్ని మనం జాగ్రత్తగా పట్టుకోవాలి. ఏమిటి పట్టుకోవాలి? మొదట ఇక్కడ పట్టుకోవాలి. అయం అధ్యాయ ఆరభ్యతే, ఈ అధ్యాయము ఆరంభించబడుచున్నది. దేనికి? ఆత్మస్వరూప సత్వ విజ్ఞానాయ, ఆత్మ తాలూకా స్వరూప సత్వ విజ్ఞానమును బోధించుటకు ఆరంభమవుతుంది. ఎలా ఆరంభమవుతుంది? కేనేషితం ఇతి, కేనేషితం అనే మంత్రములతో స్టార్ట్ అయినటువంటి ఈ అధ్యాయము ఆరంభం అవుతున్నది. అది ఫస్ట్ సెంటెన్స్. దానికి ఇది మెయిన్ క్లాజ్ అన్నమాట. ఇంకా సబార్డినేట్ క్లాజెస్ ఏమిటో ఒక్కొక్కటి చూద్దాం. ఏమిటి చెప్పారు? ఇక్కడ ముందుకెళ్తామండి. అతః ఊర్ధ్వా, ఈ పైన అంతరతమమగు ప్రత్యేగాత్మ ఆత్మ స్వరూపమును గురించి తెలియగోరే సాధకునకు ఆత్మస్వరూపమైన బ్రహ్మతత్వమును తెలియుటకై కేనేషితం అంటూ అధ్యాయము ఆరంభించబడుతుంది. ఆత్మస్వరూపమైన బ్రహ్మతత్వమును తెలియుటకై కేనేషితం అంటూ అధ్యాయం ఆరంభం అవుతోంది. ఆత్మస్వరూప సత్వ విజ్ఞానాయ అయం అధ్యాయ కేనేషితం ఇది ఆరభ్యతే. ఎవరి కోసము? ప్రత్యేగాత్మ విషయ విజిజ్ఞాసు, ప్రత్యేగాత్మ విషయ జిజ్ఞాసు. అది ఎలా తెలిసింది? ప్రత్యేగాత్మ అంటే అంతరతమకం, తమమైనటువంటి మనలో ఉన్నటువంటి ఆత్మ, దాని తాలూకా స్వరూపమును గురించి తెలియగోరే సాధనకు ప్రత్యేగాత్మ విషయ జిజ్ఞాసో కేనేషితం ఇది ఆత్మస్వరూప సత్వ విజ్ఞానాయ అయం అధ్యాయ ఆరభ్యతే. అయితే ఇంకా పెద్ద సెంటెన్స్ ఉంది కదా, అదేమిటి? ఫల నిరపేక్ష జ్ఞాన కర్మ సముచ్చయానుష్ఠానాత్ సంస్కారస్య ఉచ్ఛిన్నాత్మ జ్ఞాన ప్రతిబంధకస్య అనే దానికి మనం కావాలి. ఫలమునందు ఆసక్తి లేకుండా కర్మలను జోడించి అనుష్ఠించుట వలన, అంటే ఫలమునందు ఆసక్తి లేకుండా నిరపేక్ష జ్ఞాన కర్మ సముచ్చయ అనుష్ఠానాత్. జ్ఞానము అంటే ఇక్కడ ఉపాసన, అంటే ఆత్మజ్ఞానము కాదు. జ్ఞాన కర్మ సముచ్చయం అంటే కర్మలను ఉపాసనతో జోడించి అనుష్ఠించుట వలన. జ్ఞాన కర్మ సముచ్చయ అనుష్ఠానాత్, అనుష్ఠించుట వలన పంచమీ విభక్తి. కృతాత్మ సంస్కారస్య, సాధకుని హృదయమునందు ఆ కృతాత్ముడు ఎవడైతే ఆ సాధకుడు ఉన్నాడో వాడిలో ఒక సంస్కారం ఏర్పడుతుంది. ముందు తెలుసుకున్నాం కదా, ఈ ఉపాసనల వలన చిత్తశుద్ధి సంస్కారము ఏర్పడుతుందని. అదే చెప్తున్నారు, సాధకుని హృదయం నందు ఒకానొక సంస్కారము నిర్మాణమగును. ఫల నిరపేక్ష, ఫలము లేకుండా, ఫలమును అపేక్షించకుండా జ్ఞాన కర్మ ఉపాసనను కర్మను సముచ్చయ కలిపి అనుష్ఠానాత్ అనుష్ఠించుట వలన కృతాత్మ అటువంటి సాధకునికి సంస్కారస్య సంస్కారము జనిస్తుంది, నిర్మాణం ఉంది. దాని వలన సంస్కారస్య అంటే ఉచ్చిన్ ఆత్మజ్ఞాన ప్రతిబంధకస్య ద్వైత విషయ దోష దర్శిన. అది చూడాలి ఇప్పుడు. అట్టి వారికి ఆత్మజ్ఞానమునకు ఉండేటటువంటి ప్రతిబంధకాలు తొలగిపోతాయి. ఆత్మజ్ఞాన ప్రతిబంధకస్య ఉచ్చిన్నాత్ అంటే తొలగిపోయినవి. అట్టివానికి ఆత్మజ్ఞానమునకు ఉండే ఆటంకములు, ఆత్మజ్ఞానానికి ఉండే ఆటంకాలు ఏమిటి? ద్వైత విషయ దోష దర్శనము, రెండు లేక అంతకంటే ఎక్కువ, మల్టిపుల్ ప్లూరాలిటీ, ద్వైతముగా చూడడం వలన కలిగినటువంటి దోషం, నానాత్వముతో కూడినటువంటి దోషం, నానాత్వముతో కూడిన ప్రపంచము అంటే ద్వైత విషయ దోషదర్శిన నిర్జ్ఞాత అశేష బాహ్య విషయత్వాత్ అసత్యమనే అంతర్దృష్టి కలుగును. అది ఎలా వచ్చింది మనకి ఇక్కడ? కృతాత్మ సంస్కారస్య ఉచ్చిత్ అంటే వేరుగా కల జ్ఞాన ప్రతిబంధకస్య ఆత్మజ్ఞానానికి ప్రతిబంధకంగా ఉండే ద్వైత విషయ దోష దర్శనము వలన,
అది పోయి నిర్జ్ఞాత అశేష బాహ్య విషయత్వాత్, అశేషమైనటువంటి బాహ్య విషయముల యందు నా అసత్యమనే అంతర్దృష్టి కలిగి బాహ్యమైనటువంటి విషయాలలో, బాహ్య విషయములందు అంటే శబ్దాది విషయముల తాలూకా నిర్జ్ఞాత. నిర్జ్ఞాత అంటే తత్వము తెలియను. సంసార బీజం అజ్ఞానం. ఇదంతా ఏమిటి? కావుననే సంసారమునకు బీజమైన అజ్ఞానమును, సంసార బీజం అజ్ఞానం ఉచ్చిత్సహ, ఈ పదాన్ని గట్టిగా పట్టుకోండి. ఉచ్చిత్సహ పదాలు చెప్పినప్పుడు కొంచెం జ్ఞాపకంగా రాసుకుంటే కావాలంటే రాసుకోవచ్చు. ఉచ్చిత్సహ అంటే సంపూర్ణముగా ఛేదించుకోవాలనని కోరుకునేవాడు. సంపూర్ణముగా ఛేదించుకోవాలి, కూకటి వేళ్లతో తీసి పారవేసి, అదేం రాశారు కదా, కూకటి వేళ్లతో తీసి పారవేసి. ఉచ్చిత్సహ ప్రత్యేగాత్మ విషయ జిజ్ఞాస కేనేషితం. ఇది అదంతా ఆత్మస్వరూపమును అరయవలననే జ్ఞానము. అంటే సంసారానికి బీజమైనటువంటి అజ్ఞానాన్ని, సంసార బీజం అజ్ఞానం, ఉచ్చిత్సహ ఆత్మస్వరూపం అరేవలననే ఆకాంక్ష, ప్రత్యేగాత్మ విషయ జిజ్ఞాస అతనికి కలదు. దాని వలన ఏంటైంది? ఇప్పుడు ఆత్మస్వరూప విజ్ఞానాయ అయం అధ్యాయ కేనేషితం ఇది ఆరభ్యతే. అయిపోయింది. అక్కడికి ఆ సెంటెన్స్ కాంప్లెక్స్ కాంపౌండ్ సెంటెన్స్ తెలుసుకున్నాం. అంటే ఏమిటి దీని సారాంశం ఏమిటండి అంటే, ఇప్పుడు కేనేషితం అనే మంత్రంతో ఉపనిషత్తు ఆరంభమవుతుంది. ఇందులో ఆత్మ విజ్ఞానం చెప్పబడుతుంది. ఈ ఆత్మ విజ్ఞానానికి చెప్పబడుతున్నటువంటి ఈ మంత్రంలో, ఈ ఉపనిషత్తులో ఉపాసనతో జోడించి ఫలమునందు ఆసక్తి లేకుండా కర్మలు అనుష్ఠించే వాళ్లకు హృదయంలో హృదయ సంస్కారము అంటే ఒక చక్కటి చిత్తశుద్ధి కలుగుతుంది. అట్టి వారికి జ్ఞానానికి పొందడానికి ఉండేటటువంటి ఆటంకములన్నీ తొలగిపోయి ప్రపంచమంతా నానాత్వంతో ఉందని, అది అసత్యం అనేటటువంటి ఒక అంతర్దృష్టి కలుగుతుంది. అప్పుడు బాహ్యంలో ఉండేటటువంటి శబ్దాది విషయముల తాలూకా టెంపరరీ తత్వం తెలుస్తుంది. సంసారానికి బీజమైనటువంటి అజ్ఞానాన్ని కూకటి వేళ్లతో అంటే పూర్తిగా అప్రూట్ చేసేసి ఆత్మని పొందాలి అనేటటువంటి జిజ్ఞాస కలుగుతుంది. ప్రత్యేగాత్మ విషయ జిజ్ఞాస కేనేషితం ఇది ఆత్మస్వరూప సత్వ విజ్ఞానాయ అయం అధ్యాయ ఆరభ్యతే. తేనచ దాని వలన ఇంకా మృత్యుపదం అజ్ఞానం ఉచ్ఛేత్తవ్యం. ఉచ్ఛేత్తవ్యం అనే మాట కూడా జ్ఞాపకంగా పెట్టుకోండి. కొంచెం కఠినమైన పదాలు వచ్చినప్పుడు ఒకసారి మళ్ళీ చెప్తూ ఉంటాను. జనన మరణ ప్రవాహమునకు ఆశ్రయమైన, అదిలా తెలిసింది. మృత్యు పదం అంటే మృత్యు అంటే పుట్టడం, పుడితేనే మృత్యు ఉంటేనే మళ్ళీ అది జనన మరణ ప్రవాహమునకు ఆశ్రయమైనటువంటి అజ్ఞానమును ఆ బ్రహ్మజ్ఞానముచే, ఇంతకు ముందు కలిగినటువంటి బ్రహ్మజ్ఞానముచే నిశ్శేషముగా నిర్మూలించాలి. ఉచ్ఛేత్తవ్యం ఒక శృతి తాలూకా ఇంజంక్షన్ అనుకోవచ్చు దాన్ని. తేనచ దేని చేత? బ్రహ్మజ్ఞానము చేత. బ్రహ్మజ్ఞానము చేత ముందు చెప్పినటువంటి కర్మలు ఉపాసనలు కలిపి సముచ్చయంగా అనుష్ఠిస్తూ బాహ్య విషయాల్లో ఉన్నటువంటి దోషాలన్నింటినీ తెలుసుకొని చక్కగా తన మనస్సును శుద్ధం చేసుకున్నటువంటి మనిషి, ఆత్మజ్ఞాన జిజ్ఞాసు అయినటువంటి వాళ్ళకు బ్రహ్మజ్ఞానంతో వాళ్ళు జనన మరణ ప్రవాహానికి ఆశ్రయమైనటువంటి అజ్ఞానాన్ని ఇంకా నిర్మూలించాలి. అటువంటి స్టేట్లో ఆ బ్రిడ్జి దగ్గర ఉన్నటువంటి కర్మజ్ఞాన సముచ్చయం చేసినటువంటి ఆ చిత్తశుద్ధి కలిగినటువంటి మనిషి మృత్యుపదం తేనచ అటువంటి చిత్తశుద్ధితో మృత్యుపదం అజ్ఞానం ఉచ్ఛేత్తవ్యం బ్రహ్మజ్ఞానముచే నిశ్శేషముగా నిర్మూలించాలి, కూకటి వేళ్లతో తీసి పారేయాలి. తత్తంత్రో అన్నారు. స్వతంత్రము అంటే తెలుసు కదా మీకు, మన చేతిలో మన కంట్రోల్లో మనం ఉండడం. పరతంత్రము ఇంకొకళ్ళ కంట్రోల్లో ఉండడం. తత్తంత్రము దానికి అధీనమై ఉండడం. తత్తంత్రో హి సంసారో యతః. ఎందుకంటే సంసార బంధము
అజ్ఞానము వలననే కలుగుతుంది. అజ్ఞానము తాలూకా అధీనంలో ఈ సంసారం ఉంది. తత్తంత్రో హి సంసార యత. అది తన యథార్థ తత్వము ఆత్మనో యుక్త తదధిగమాయ తద్విషయ జిజ్ఞాస. చక్కగా రాశారు. అనధిగతత్వాత్, ఇవన్నీ కఠిన పదాలు. అనధిగతత్వాత్ అంటే పొందబడకపోవుట వలన, అధిగతత్వాత్ పొందబడుట వలన, అనధిగతత్వాత్ పొందబడకపోవుట వలన ఆత్మనః తదధిగమాయ తత్ దానిని అధిగమాయ పొందుట కొరకు తద్విషయ ఆ విషయమునందు జిజ్ఞాస యుక్తమే. ఎందుకు? ఎవరికైతే తత్తంత్రో హి సంసారమనున్నది ఈ జనన మరణ ప్రవాహ రూపమైనది ఆ అజ్ఞానము తాలూకా అధీనంలోనే ఉన్నది. అనధిగతత్వాత్ ఇంకా పొందలేదు కాబట్టి ఆత్మనః తదధిగమాయ దానిని పొందాలనేటటువంటి తద్విషయ జిజ్ఞాస ఆ విషయం నందు తీవ్ర మోక్షేచ్ఛ యుక్త, చాలా యుక్తమే, యుక్తమే. తన యథార్థ తత్వమును అతనికి ఇంకా తెలియలేదు. ఎలా చెప్పారు? అనధిగతత్వాత్. ఎందుకంటే ఇంకా ఉపాసనలోను కర్మలలోను సముచ్చయంలోను ద్వారం దగ్గర ఉన్నాడు. ఇంకా ఆత్మతత్వం తెలియలేదు కాబట్టి అనధిగతత్వాత్ ఇంకా యథార్థతత్వము తెలియలేదు కనుక కాబట్టి తదధిగమాయ ఆత్మస్వరూపమును తెలియాలనే దానిని పొందాలనే, తదధిగమాయ అంటే దానిని పొందుట కొరకు తెలియాలనే ఆకాంక్ష, తద్విషయ ఆ విషయములో ఆకాంక్ష యుక్తమే కదా. తద్విషయ జిజ్ఞాస యుక్త. ఈ సంసారో తత్తంత్రో హి సంసారం అనున్నది అజ్ఞానము చేతిలో అధీనములో ఉన్నది. ఆ అజ్ఞానములో ఉండటము వలన ఇంకా ఆయన యథార్థతత్వమును తెలియకపోవడం వలన దానిని పొందుటకు ఆత్మస్వరూపమును తెలియాలనే విషయంలో జిజ్ఞాస ఆకాంక్ష యుక్తమే కదా. అనధిగతత్వాత్ ఆత్మనః యుక్త తదధిగమాయ తద్విషయ జిజ్ఞాస. నెక్స్ట్ పేజీకి వెళ్దాం. నేను అర్థం కాకపోతే నోట్ చేసుకొని లాస్ట్లో చూద్దాం. ఇక్కడ భాష్యంలో బ్యూటీ ఉంటుంది. దీనికి సంగ్రహము వివరణము అని ఉంటుంది. సంగ్రహము అంటే కర్మ విషయేచ అనుక్తి తద్విరోధత్వాత్ అని ఒక మాట రాశారు. అంటే ఇది కానీ చదివేస్తే ఆ కిందనున్నది అర్థం అయిపోతుంది. మనకు ఆల్రెడీ తెలిసి ఉంటే మరి చదవక్కర్లేదని అర్థం. వివరణం చదువుకోవాలి ఎవరికంటే మొదటగా మనం లాంటి వాళ్ళు చదువుకోవాలి. ఆల్రెడీ కొంతమంది ఈ విషయంలో పరిచయం ఉన్న జ్ఞానులకి, అంటే ఆత్మజ్ఞానులకు కాదు, విషయం పరిచయం ఉన్నటువంటి వాళ్ళకి కర్మ విషయేచ అనుక్తి తద్విరోధత్వాత్ చదువుకుంటే చాలు. వాళ్ళు ఏమిటి చెప్తున్నారు? తత్ విరోధత్వాత్ కర్మ విరోధి అగుట వలన. దేనికి విరోధి అగుట వలన? కర్మకు విరోధి అగుట వలన. ఏది విరోధమైంది అది చెప్పలేదు. ఇంప్లైడ్ ఆత్మతత్వము కర్మకు విరోధి అగుట వలన కర్మ విషయే కర్మకాండ యందైతే చ అనుక్తి చెప్పబడలేదు. కర్మకాండలో జ్ఞాన విషయము చెప్పబడలేదు. ఎందుకు? కర్మకు ఆత్మతత్వానికి విరోధం అంటే రెండు కత్తులు తీసుకొని ఫైటింగ్ చేస్తున్నారని కాదు. రెండిటికి ఇన్కంపాటిబుల్. దే ఆర్ నాట్ కాంప్లిమెంటరీ, దే ఆర్ కాంట్రడిక్టరీ, దే ఆర్ ఇన్కంపాటిబుల్ అనేది విరోధం. కర్మ విషయే కర్మకాండ యందైతే తత్విరోధిత్వాత్ ఆత్మతత్వమునకు కర్మ విరోధి అగుట వలన అనుక్తి. ఉక్తి అంటే చెప్పడం, అనుక్తి అంటే చెప్పబడలేదు. ఇంకా వివరణం ఎవరు చదవాలి? మనము. వివరణం అన్ని తెలిసిన వాళ్ళకి, ఇప్పుడు మన మాస్టర్ ఉన్నారనుకోండి, ఆయన వివరణం చదవకపోయినా ఆయనకి ఆ మీద చదివేసరికి ఆయనకి అర్థమైపోతుంది. అంచేత ఈ విరోధం ఎందువల్ల వస్తుంది అనేది ఇక్కడ చెప్తున్నారు. కర్మకి ఆత్మజ్ఞానానికి ఏమిటి విరోధం అనేది ఇక్కడ వివరిస్తున్నారు. అస్య విజిజ్ఞాసితవ్యస్య ఆత్మతత్వస్య కర్మ విషయే అవచనం.
అస్య విజిజ్ఞాసితవ్యస్య అంటే తప్పక విచారించి తెలియదగిన ఈ ఆత్మతత్వస్య కర్మకాండయందు చెప్పబడదు. విజిజిజ్ఞాసితవ్యస్య ఆత్మతత్వస్య కర్మ విషయే అవచనం చెప్పబడదు. కస్మాత్ ఎందువలన ఇది చేత్ అంటే ఆత్మ యొక్క యథార్థ స్వరూపము కర్మతో విరోధించును. ఆత్మనః హి యథావత్ విజ్ఞానం కర్మణా విరుధ్యతే. ఆత్మ తాలూకా యథార్థ విజ్ఞానము యథార్థ స్వరూపము కర్మతో విరుధ్యతే విరోధించును కనుక. ఎందుకు చెప్పబడలేదు కర్మకాండలో అంటే కర్మకాండలో ఆత్మకి కర్మకి ఒకదానికి ఒకటి కాంప్లిమెంటరీ కాదు కాబట్టి అక్కడ చెప్పలేదు. కాంట్రడిక్టరీ విషయాలు అక్కడ ఎందుకు డిస్కస్ చేయడము, అవి కాంప్లిమెంటరీ కాదు కదా, విరోధం ఉంది కదా, అందుకని చెప్పలేదు. నిరతిశయ బ్రహ్మస్వరూపో హి ఆత్మ విజిజ్ఞాపయిషిత. ఎలాంటి మాటలు వేస్తారు చూడండి. నిరతిశయ బ్రహ్మస్వరూపో హి ఆత్మ విజ్ఞాపయిషిత అనేటటువంటి దానికి ఇక్కడ రాస్తున్నారు అన్నమాట. ఆత్మ యొక్క యథార్థ స్వరూపము అదేమిటి? నిరతిశయ బ్రహ్మస్వరూపము. ఆత్మ యొక్క యథార్థ స్వరూపము కర్మతో విరోధించినదే కనుక ఏలనన ఆత్మ బ్రహ్మయే స్వరూపముగా గలది. నిరతిశయ బ్రహ్మస్వరూపం. నిరతిశయం అంటే బ్రహ్మ కంటే గొప్పది కాని భిన్నము కాని ఏదీ లేదు. అటువంటిది నిరతిశయ బ్రహ్మ. అది నిరతిశయ బ్రహ్మ స్వరూపముగా కలిగినటువంటిది. అట్టి ఆత్మశాస్త్రము ఉపదేశించకోరుచున్నది. విజిజ్ఞాప ఇషితం అంటే కోరిక. ఇషితం ఇష్టం, ఇషిత కోరుచున్నది. ఏమిటి కోరుచున్నది? విజిజ్ఞాపయిషిత అని చెప్పారు. అంటే ఉపదేశించ కోరుతున్నది. ఏమిటి ఉపదేశించ కోరుతున్నది? నిరతిశయ బ్రహ్మస్వరూపాన్ని. నిరతిశయ బ్రహ్మ అంటే బ్రహ్మ కంటే గొప్పది కాని భిన్నమైనది కాని లేదు. ఆత్మ బ్రహ్మయే స్వరూపముగా గలది. అటువంటి దానిని బ్రహ్మాత్మను ఆ ఆత్మను విజిజ్ఞాపై ఇషిత ఉపదేశించ కోరుచున్నది. అది ఎలా తెలిసింది? మనకి ఇందులో వస్తుంది ఇక్కడ. తదేవ బ్రహ్మత్వం విద్ధి నేదం యదిదముపాసతే. 1-4 మంత్రం. ఈ విధంగా ప్రతి మంత్రంలో తదేవ బ్రహ్మత్వం విద్ధి నేదం యదిదముపాసతే అంటూ అది వాగింద్రియాన్ని కానీ మిగతా ఇంద్రియాలను కానీ ప్రకాశింపజేయున్నది బ్రహ్మ అని. ఏదైతే ఉపాసించబడుతోందో వేరే దేవతలుగాను పూజలతోనూ వాటితోనూ అది బ్రహ్మ కాదని నీవు తెలియము అంటూ మనకు ఈ మంత్రాలు వస్తాయి. అంచేత అది చెప్పడానికే ఉపనిషత్తు ఉన్నది అంటూ శృతిని మళ్ళీ కోట్ చేశారు. ఇత్యాది శృతే. ఇవి శృతులు, ఇవి శృతి వాక్యములు. నహి స్వరాజ్య అభిషిక్తో బ్రహ్మత్వం గమిత కంచన నమితుం ఇచ్చతి. ఇక్కడ చూడండి, స్వరాజ్యే అభిషిక్తో ఆ స్వయం ప్రకాశముగు ఆత్మతత్వములో నిమగ్నుడైన బ్రహ్మీభావమును పొందిన బ్రహ్మత్వం గమిత. బ్రహ్మత్వం గమిత అంటే బ్రహ్మీభావమును పొందిన. స్వరాజ్య అభిషిక్తో అంటే ఆత్మతత్వములో అభిషిక్తుడైన వాడు. స్వయం ప్రకాశముగు ఆత్మతత్వములో నిమగ్నుడై బ్రహ్మీభావమును పొందినటువంటి జ్ఞాని కంచన అంటే ఏ దేవతకైనను, కంచన అన్నదానికి ఏ దేవతకైనను నమితుం ఇచ్చతి నమస్కరించాలని కోరుకుంటాడు. నహి కోరుకోడు, నమస్కరించవలనని కోరుకోడు. కంచన నమితుం ఇచ్చతి ఏ దేవతకైనను నమస్కరించవలనని కోరుకోను. నహి కంచన నమితుం ఇచ్చతి ఏ దేవతకైనను నమస్కరించవలనని కోరుకోడు. ఎవరు కోరుకోడు? స్వరాజ్య అభిషిక్తో బ్రహ్మత్వం గమిత. ఆ స్వయం ప్రకాశముగా ఆత్మతత్వములో అభిషేకించబడిన వాడు అంటే నిమగ్నుడైనటువంటి బ్రహ్మత్వం గమిత బ్రహ్మీభావమును పొందిన జ్ఞాని నమస్కరించాడు. ఎందుకు నమస్కరించాడు? అక్కడ లేదు, ఇక్కడ రాశారు తత్వవిధానం ద్వారా. భేద బుద్ధితో అంటే నేను వేరు దేవుడు వేరు అనేటటువంటి భేద బుద్ధి లేదు. ఆయన ఆత్మ నమస్కారమే దైవ నమస్కారం, దైవ నమస్కారమే ఆత్మ నమస్కారం. కాబట్టి ద్వైతము లేదు. కాబట్టి
కాబట్టి బ్రహ్మీభావమును పొందినటువంటి జ్ఞాని కాబట్టి ఏ దేవతకైనను ఆయన దేవతా రూపముగా ఒక భిన్న భావంతో నమస్కరించవలసిన పని లేదు. ఆత్మారాముడే అయి ఉంటాడు, ఆత్మ నమస్కారములోనే ఉంటాడు. ఎందుకు? అతః బ్రహ్మ అస్మి ఇది సంబుద్ధో, ఇందువలన బ్రహ్మ అస్మి ఇది, నేను బ్రహ్మమునే అయి ఉన్నాను, నేను బ్రహ్మనై ఉన్నాను అని ఇది సంబుద్ధో. సంబుద్ధి అంటే మేల్కొల్పు, బాగా జ్ఞానంతో మేల్కొన్నవాడు అనమాట. ఇది సంబుద్ధ, అలాంటి వాళ్ళ చేత కర్మ కారయితం శక్యతే, కర్మను చేయించడము వీలు పడుతుంది. నా కర్మ కారయితం శక్యతే, లేక కర్మ కారయితం న శక్యతే, కర్మను చేయించుట సంభవము కాదు. రెండు క్వాలిటీస్ చెప్పారు వీళ్ళకి. ఈ జ్ఞానంలో ఉన్న వాళ్ళకి కర్మకి విరోధం ఎందువల్లంటే, జ్ఞానంలో ఉండే వాళ్లకు భేదబుద్ధి ఉండదు. భేదబుద్ధి లేకపోవడం వలన దైవము వేరు నేను వేరనే భావన ఉండదు. కాబట్టి వాళ్ళు వేరే ఇంకో దేవత ఉపాసనతో కానీ పూజలతో కానీ నమస్కరించాలని కోరుకోరు. నేనే బ్రహ్మనై ఉన్నాననే మేల్కొనే జ్ఞానం ఉన్న వాళ్లకు వాళ్ళ చేత కర్మ చేయించడం సంభవము కాదు. వాళ్ళు కర్మనిష్ఠులు కారు. ఎందుకు? నహి ఆత్మానం అవాప్తార్థం బ్రహ్మ మన్యమాన ప్రవృత్తిం ప్రయోజనవతిం పశ్యతి. అది తాను కృతార్థమైనటువంటి బ్రహ్మయే అని తెలుసుకున్న వానికి, ఎవరైతే నేను ఆత్మానం అవాప్తార్థం, కృతార్థమైనటువంటి బ్రహ్మయేనని తెలుసుకున్న వానికి, ఆ విధంగా మన్యమాన కర్మలలో ప్రయోజనం వతిం పశ్యతి న, ప్రయోజనవతిం పశ్యతి నహి అంటే ఏ ప్రవృత్తిం ప్రయోజనవతిం పశ్యతి నః, ప్రవృత్తి కర్మలలో ప్రయోజనమేమీ కానరాదు. అంటే ఏదైనా ప్రవృత్తి మార్గంలో వాళ్ళు పోయి ఏదైనా కర్మలు చేద్దామా అని అనుకున్నా కూడా, ఒకటి వాళ్ళు కర్మలు చేయించలేము, రెండు చేయడానికి వాళ్ళకి ఏ విధమైన రీజను లేదు, ప్రవృత్తిలో పోవడానికి ఏ విధమైన ప్రయోజనము కనపడదు. ప్రయోజనం లేని దగ్గర ఎవరన్నా ప్రవృత్తిలో ఉంటారా? ఉండరు. నచ నిష్ప్రయోజన ప్రవృత్తి, నిష్ప్రయోజన ప్రయోజనము లేని ప్రవృత్తి ఉండదు. ఎప్పుడైతే ప్రయోజనం లేదో వాళ్ళకు ప్రవృత్తిలో ఉండరు. అంటే జ్ఞానంలో ఉన్నవాళ్ళు ఒకటి భిన్నభావము లేదు, వేరే ఉపాసనలు దేవతా నమస్కారాలు చేయనవసరము లేదు, చేయరు. రెండోది ఏంటంటే వాళ్ళు కృతార్థులై పూర్తి బ్రహ్మ తానేని తెలుసుకున్న వాళ్ళు కాబట్టి వాళ్ళ చేత ఏ పనులను చేయించను లేము. వాళ్ళు పనులను ఆరంభించేద్దామంటే వాళ్ళకి ఏ ప్రయోజనము కనపడదు, ప్రయోజనం లేదే ప్రవృత్తి ఉండదు. అతః విరుధ్యతే ఏవ కర్మణ జ్ఞానం, పైన చెప్పిన కారణముల వలన కర్మ జ్ఞానమునకు కర్మతో విరోధము నిశ్చయముగా గలదు. అతః విరుధ్యతే ఏవ అంటే నిశ్చయముగా విరోధం ఉంది కర్మణ జ్ఞానం. ఇందువలన అతః కర్మ విషయే అనుక్తి, కర్మకాండ యందు ఆత్మతత్వము ప్రతిపాదించబడదు. అదే ఆయన మొదటి చేసిన స్టేట్మెంట్ సంగ్రహంగా. దాన్ని మళ్ళా ఒక విధంగా మనకి వివరించి చెప్పారు. విజ్ఞాన విశేష విషయ ఏవ జిజ్ఞాస, విజ్ఞాన విశేష విషయము, విజ్ఞానము తెలుసుకోవాలనేటటువంటి దాని గురించే విజిజ్ఞాస ఉంటుంది. తెలియాలనే కోరిక ప్రత్యేకించి ఒకానొక విజ్ఞానము గురించి మాత్రమే కదా ఉండును అంచేత. అలా అంటే పూర్వపక్షం వాళ్ళు అన్నారు, సరే అండి కర్మలు మానేద్దామా, కర్మ అనారంభ ఇది చేత్, కర్మానారంభ అంటే కర్మ ప్లస్ అనారంభ ఇది చేత్ అంటే కర్మలు మానేద్దామా, కర్మలు చేయవలసిన పని లేదా అంటే నా, అది సరికాదండి, అలా చేయవద్దు, అలా కర్మలు చేయవలసిన అవసరం ఉంది. సిద్ధాంతి అంటున్నారు గురువు గారు, నిష్కామస్య సంస్కారార్థత్వాత్, ఈ నిష్కాముడై ఉపాసనలు చేస్తున్నటువంటి వీనికి సంస్కారార్థత్వాత్ చిత్తశుద్ధికై కర్మలతో పని ఉన్నది. ఆ మాట ఇంప్లైడ్ అనమాట. నిష్కామస్య కామన లేని వానికి, సంస్కారార్థత్వాత్ సంస్కారము కొరకై, చిత్త సంస్కారము కొరకై, అంతఃకరణ శుద్ధి కొరకై, చిత్తశుద్ధికై ఏమిటింది కర్మలతో పని ఉన్నది. మళ్ళీ పూర్వపక్షం వాళ్ళు అంటున్నారు, యది ఆత్మవిజ్ఞానేన ఆత్మవిద్య విషయత్వాత్
పరిత్యాయిషితం, పరిత్యాజయిషితం, ఎలాంటి మాటలు వాడతారు చూడండి. యది ఆత్మవిజ్ఞానేన ఆత్మావిద్య, ఆత్మ అవిద్య, ఆత్మావిద్య విషయత్వాత్, అంటే ఆత్మజ్ఞానము లేని సందర్భములో మాత్రమే కర్మల సంగతి. ఆత్మ అవిద్య విషయత్వాత్, సాధకుడు ఆత్మజ్ఞానమును పొంది తద్వారా కర్మలను విడిచిపెట్టుట శృతికి అభీష్టం. ఆత్మవిజ్ఞానేన పరిత్యాజయిషితం, అంటే పరిత్యజించడానికి కోరుకుంటుంది శృతి. శృతి అభీష్టం ఏమిటి? ఆత్మజ్ఞానమును పొంది కర్మలను విడిచిపెట్టమంటుంది. ఆత్మజ్ఞానం లేదే కర్మలని మానేసి కూర్చో అంటే చెప్పలేదు. కర్మలు ఎప్పుడు సంగతములు? ఆత్మజ్ఞానం లేని సందర్భంలో సంగతం. ఆత్మజ్ఞానము కలిగిన పిదప కర్మలు అసంగతములు, అప్పుడు పరిత్యజించవలసి ఉంటుంది కదా అని చెప్తున్నారు మీరు అని వీళ్ళు అన్నారు. అంటే ముందు కర్మలు ఆత్మజ్ఞానం లేకుండా ముందు కర్మలు చేయడం ఎందుకు? తర్వాత ఆత్మజ్ఞానం పొందిన తర్వాత మానేయడం ఎందుకు? డైరెక్ట్గా ఆత్మజ్ఞానంకే పోవచ్చు కదా. ముందు బురద తొక్కడం ఎందుకు? తర్వాత కాలు కడగడం ఎందుకు? అడుసు త్రొక్కనేలా కాలు కడగనేలా అని ఉంది కదా తెలుగులో. అదే ఇక్కడ అంటున్నారు అన్నమాట. ప్రక్షాళనార్థి పంకస్య దూరాత్ అస్పర్శనం వరం. మహాభారతంలో ప్రక్షాళనార్థి, ప్రక్షాళనము కన్నా, పంకస్య బురదను, దూరాత్ దూరము నుండి, అస్పర్శనం స్పర్శించకుండా ఉండుట, వరం శ్రేష్టము. అంటే బురద తొక్కనేలా కాలు కడుగనేలా అనే మాటను ముందు దాన్ని స్పృశించడం ఎందుకు, మలినం అవడం ఎందుకు, దాన్ని కడుక్కోవడం ఎందుకు అనేటటువంటి మహాభారతంలో ఉన్నటువంటి కొటేషన్ని తీసుకొచ్చి వీళ్ళు చెప్తున్నారు. దాన్ని బట్టి ఇది అనారంభేవ కర్మణ శ్రేయాన్. శ్రేయాన్ అంటే మంచిది. అనారంభ అంటే ఆరంభించకుండా ఉండడమే ఏవ కర్మణ అనారంభ ఏవ ఇది శ్రేయాన్. కాబట్టి కర్మలకు దూరముగా నుండుట, ఆరంభించకుండా ఉండడమే మేలండి అంటూ వాళ్ళు వాదిస్తున్నారు. ఇంకా వాళ్ళ విజ్ఞానం చూడండి. అల్ప ఫలత్వాత్, కర్మల ఫలము అల్పము. ఎందుకు? వెళ్ళడము రావడము, పర్మనెంట్ వీసా కాదు కదా, పర్మనెంట్గా మోక్షం రాదు కదా, జనన మరణ పునరావృత్తి కలగదు కదా. ఆయాస బహుళత్వాత్, అధికమైన ఆయాసము ఉండుట వలన. అల్ప ఫలత్వాత్ ఆయాస బహుళత్వాత్ తత్వజ్ఞానాదేవచ శ్రేయ. ఒకటి అల్ప ఫలము, రెండు ఆయాసం అధికము, మూడు తత్వజ్ఞానం వలననే శ్రేయము అంటే ముక్తి ప్రాప్తమవుతుంది. తత్వజ్ఞానం లేదే ముక్తి ప్రాప్తమవుతుంది. మోక్షము లభించేది ఆత్మస్వరూప జ్ఞానం వలన మాత్రమే. ఈ మూడు కారణాలు ఉన్నాయండి. అంచేత మేము కర్మలు చేయడం మానేయడమే మంచిది అంటున్నాం. ముందు కర్మలు చేసి ఏదో ఇది చిత్తశుద్ధి అంటున్నారు. ఆ కర్మలకి అల్పఫలము, అది అధికమైన ఆయాసము, దానివల్ల మోక్షం అలాగూ రాదు. కర్మలు మానేసి అందరం జ్ఞానంలోకే పోదాం. సాధ్యపడదు కదా. సిద్ధాంతం అంటున్నారు సత్యం ఏతత్, యథార్థం, ఇది యథార్థమే. సత్యం ఏతత్, ఇది యథార్థమే. అవిద్యా విషయం కర్మ అల్ప ఫలత్వాది దోషవత్ బంధరూపం చ సకామస్య. సకామస్య అంటే కామనలు గలవానికి. ఎవరికి? కర్మకు మూలము కర్తృత్వ బుద్ధి అనే అజ్ఞానమే. కామనలు గలవానికి కర్మ అల్పమగు ఫలమునిచ్చింది. మీరు చెప్పింది కరెక్టే. అల్ప ఫలము, ఆ బహుళ ఆయాసం అన్నారు కదా, అల్ప ఫలము ఎవరికి? కామనలు గలవానికి అల్ప ఫలమునిచ్చింది. అవిద్యా విషయం అంటే అజ్ఞానము, కర్మకు మూలము అవిద్యా విషయం కర్మ అంటే కర్మకు మూలము అజ్ఞానమే. అల్ప ఫలత్వాది దోషవత్ బంధరూపం చ కామస్య. కామములున్న సకామస్య, కామములున్న వాళ్ళకే అది బంధం. ఈ దోషములు కర్మయందు ఉన్నాయి. పైగా కర్మ కామనలు గలవాలని బంధిస్తుంది. బంధరూపం చ సకామస్య, కామనలు గలవాలని బంధించును. కామాన్య కామయతే, ఇదేదో సామాన్యలా చూడకూడదు. కామాన్య అంటేను కామాన్ యహ కామయతే బంధరూపంచ సకామస్య. యహ కామాన్ కామయతే అనేదాన్ని కామాన్య సంధిలో అవుతుంది అన్నమాట. సామాన్యలా చూడకూడదు. యహ కామాన్ కామయతే బంధరూపంచ సకామస్య. ముండకోపనిషత్తు. ఇతిను కామాయమాన, ఎవడైతే కామ్య వస్తువులను కోరునో,
ఇతిను కామాన్యమాన ఇత్యాది ఈ విధమునైనటువంటి ఈ విధముగా కోరువాడు శృతులు ఈ కర్మబంధమునే నిర్ధారించును. ఏమిటి చెప్తున్నారు ఇక్కడ భగవత్పాదులు? కర్మలు ఖచ్చితంగా బంధాన్ని కలిగిస్తాయి ఎప్పుడు అవి పూర్తిగా కర్తృత్వ బుద్ధితో కామనతో ఉన్నట్టయితే. కానీ ఇత్యాది శృతిభ్య నా నిష్కామస్య, కానీ కర్మ కామనలు లేని వానిని బంధించదు. మీరు ఇందాక బంధిస్తుంది కర్మ అన్నారు కదా, శృతి ఏదో కోట్ చేశారు మీరు, అది కాదండి. కామనలో లేని వానిని కర్మ బంధించదు. తస్యతు, కానీ వానికి కూడా సంస్కారార్థాన్ని ఏవ కర్మాణి భవంతి. అయ్యో ఈ కర్మ అయితే చేసిస్తే వాళ్ళకి మోక్షం వస్తుందా? లేదు. సంస్కారార్థాన్ని ఏవ అంటే చిత్తశుద్ధి, ఆ కామనలు లేనివానికి లభించే చిత్తశుద్ధి కూడా అల్పము కాదు. ముందు చెప్పుకున్నాం, కామనలు లేనివానికి చాలా మంచి చిత్తశుద్ధి వస్తుందని. తస్యతు సంస్కారార్థాన్ని ఏవ కర్మాణి భవంతి. తన్నివర్తకాశ్రయ ప్రాణ విజ్ఞాన, పెద్ద స్టేట్మెంట్, తన్నివర్తక ఆశ్రయ ప్రాణ విజ్ఞాన సహితాని అంటారు. తన్నివర్తకాశ్రయ ప్రాణ విజ్ఞాన సహితాని అంటే ఏమిటి? తత్ అంటే కర్మని, నివర్తక నివర్తింప చేయుటకు, ఆశ్రయ ఆశ్రయమైన, ప్రాణ విజ్ఞాన ప్రాణోపాసన సహితాన్ని కూడిన. తత్ కర్మను నివర్తక నివర్తింపచేసే చేయుటకు, ఆశ్రయమైనటువంటి ఆశ్రయ ప్రాణ విజ్ఞాన ప్రాణోపాసన సహితాన్ని కూడినటువంటి అంటూ చెప్తున్నారు. కామనలు లేనివాడు కర్మలు చేస్తే చిత్తశుద్ధి కొరకు మాత్రమే చేయును. కర్మలను నిర్వర్తింపజేసే శక్తికి ఆశ్రయమైన ప్రాణదేవత యొక్క ఉపాసనతో కలిపి చేయను. ఎలా చేస్తాడు? తన్నివర్తక ఆశ్రయ ప్రాణ విజ్ఞాన సహితాన్ని చేస్తాడు. ఇక్కడ రెండు రకాల పదాలు వాడారు, దేవయాజి, ఆత్మయాజి. దేవయాజి అంటే దేవతల కోసం ఉపాసించేవాడు, దేవతలను పొందాలని ఉపాసించేవాడు. ఆత్మనే ఆత్మ కోసం ఉపాసించేవాడు ఆత్మయాజి. దేవయాజి శ్రేయాన్ ఆత్మయాజీవా? దేవయాజి గొప్పవాడా, ఆత్మయాజి గొప్పవాడా? దేవయాజికి శ్రేష్ఠుడా, ఆత్మయాజి శ్రేష్ఠుడా? ఇది ఉపక్రమ్య ఈ విధముగా మొదలుపెట్టి ఫలములను కోరి దేవతలను ఆరాధించువాడు శ్రేష్ఠుడా? దేవయాజి అంటే ఫలానా ఫలం నాకు కావాలి అంటూ దేవతలను ఆరాధించేవాడు శ్రేష్ఠుడా? లేక చిత్తశుద్ధిని కోరి నిత్య కర్మలను చేయువాడు ఆత్మయాజి శ్రేష్ఠుడా? ఆత్మయాజి అంటే ఎవడు? నిష్కాముడు, కర్మ ప్రాధాన్యం లేదు, ఉపాసన ఉంది. దేవయాజి అంటే ఏమిటి? కర్మ ప్రాధాన్యం ఉంది, ఉపాసనతో కలిపి చేస్తున్నాడు, కోరికలు ఉన్నాయి, కాబట్టి వాడు దేవయాజి. ఇక్కడ ఇది ఆత్మయాజి. ఈ రెండిట్లో ఎవరు శ్రేష్ఠుడు అనే ప్రశ్నతో మొదలిడి, ఇతి ఉపక్రమ్య అనే ప్రశ్నతో మొదలిడి, ఆత్మయాజితో కరోతి ఇదం మే అనేనాంగం సంస్క్రియతే. ఆత్మయాజి అయితే ఈ మే నా యొక్క అనేన అంగం, నా అవయవములన్నీ, దేహేంద్రియ మనస్సులు, ఇప్పుడు చదువుకున్నాం కదా ప్రార్థనలో అన్నీ కూడా సంస్కరించబడాలని చెప్పి, అవన్నీ ఉత్కృష్టంగా ఉండాలి, సంస్కరించబడాలని. మే అనేనాంగం సంస్క్రియతే. తూ కరోతి ఇదం, అక్కడ ఎందుకు చేస్తాడు కర్మను ఆత్మయాజి. ఎందుకు? మే నా యొక్క అనేనాంగం సంస్క్రియతే. ఆత్మయాజి అయితే ఈ నా అవయవములు, దేహేంద్రియ మనస్సులన్నీ కూడా 10+4 దీనిచే శుద్ధమగునని కర్మలను చిత్తశుద్ధి కొరకు మాత్రమే చేయునని. ఇది సంస్కారార్థం ఏవ, చిత్తశుద్ధి కొరకు మాత్రమే కర్మలను చేయునని. వాజసనేయకే, ఈ వాజసనేయకం అంటే శతపథ బ్రాహ్మణం. ఆ శతపథ బ్రాహ్మణంలోంచి వచ్చినటువంటిదే ఆరణ్యకము, ఆ ఆరణ్యకం నుంచి వచ్చినటువంటిదే బృహదారణ్యకం. వాజస్నేయకం అంటే శతపథ బ్రాహ్మణం అని, బృహదరణ్యకాన్ని కూడా వాజస్నేయం అని చెప్పవచ్చు. ఏమిటేమిటి కర్మలు? మహాయజ్ఞైశ్చ యజ్ఞైశ్చ బ్రాహ్మీ అయం క్రియతే తను. ఇక్కడ మాస్టర్ కూడా చెప్పారు, మహాయజ్ఞములు యజ్ఞములు. మహాయజ్ఞములు అంటే శ్రౌత కర్మలు, శ్రౌత యజ్ఞములు, శృతిలో చెప్పినవి. స్మృతిలో చెప్పిన యజ్ఞాలు మామూలు యజ్ఞములు. మహాయజ్ఞములు, స్మృతి యజ్ఞములు.
శృతి యజ్ఞములు, స్మృతి యజ్ఞములు. ఇవి అయం బ్రాహ్మీ అయం, అయం తను బ్రాహ్మీ క్రియతే. అయం తను అంటే ఈ దేహేంద్రియ సంఘాతాన్ని, దేహములు ఇంద్రియములు తాలూకా ఈ కన్గ్లామరేట్ అంటే ఈ కాంప్లెక్స్ ని బ్రాహ్మీ క్రియతే, బ్రహ్మజ్ఞానమునకు యోగ్యముగా తీర్చిదిద్దు. మహాయజ్ఞైశ్చ యజ్ఞైశ్చ అయం తను బ్రాహ్మీ క్రియతే. అంటే మహాయజ్ఞములు, శ్రౌత కర్మలలో చెప్పినటువంటి, వేదములో చెప్పిన మహాయజ్ఞములు, స్మార్తములో చెప్పినటువంటి యజ్ఞములు కూడా అయం తను ఈ శరీరమును బ్రాహ్మీ క్రియతే, బ్రహ్మజ్ఞానమునకు యోగ్యముగా తీర్చిదిద్దును. అంతేగాని మోక్షమునిచ్చును అని లేదు, బ్రహ్మజ్ఞానమునకు యోగ్యముగా తీర్చిదిద్దును అంటూ మాసం 228. తర్వాత యజ్ఞ దానం తపశ్చైవ పావనాని మనీషిణాం. మనీషిణాం అంటే వివేకము గలవారిని. ఏం చేస్తాయి? యజ్ఞదాన తపస్సులు పవిత్రము చేయును. పావనాని, యజ్ఞం దానం తపములు మనీషిణాం వివేకము గలవారిని పవిత్రము చేయును అంటూ భగవద్గీత 18వ అధ్యాయంలో చెప్పారు. ఇవన్నీ కూడా ఇత్యాది స్మృతేహి, ఇవి అని స్మృతులు అని. స్మృతులు కూడా అదే విషయమును, నిష్కామ కర్మను చెప్పాయి. నిష్కామ కర్మ చిత్తశుద్ధి కరము అని నిర్ధారణ. ఈ డిస్కషన్ అంతా ఏంటంటే, ఆత్మయజిగా ఉంటూ అంటే నిష్కామంగా కర్మ ఉపాసనలను కలిపి చేస్తూ ఉంటే చిత్తశుద్ధి కలుగుతుంది. కామ్యకర్మలు కర్మిష్టిగా, కేవల కర్మిష్టిగా ఉండి చేస్తే చిత్తశుద్ధి కాదు కదా, లోకములు కలుగుతాయి, పునరావృత్తి కలుగుతుంది, ఆత్మజ్ఞానం వైపు వెళ్ళడం కష్టం. ఇంకా ప్రాణాది విజ్ఞానంచ కేవలం కర్మ సముచితం వా సకామస్య ప్రాణాత్మ ప్రాప్యర్థం ఏవ భవతి. ఓకే, ప్రాణాది విజ్ఞానం, ప్రాణాది విజ్ఞానం అంటే ఇక్కడ మళ్ళీ ఉపాసనే. ప్రాణోపాసన చ కేవలం కర్మ సముచితం వా, రెండున్నాయి. కేవల కర్మ, ప్రాణోపాసన విజ్ఞానంతో కలిపినటువంటి కర్మ. సకామస్య ప్రాణాత్మ ప్రాప్యర్థం ఏవ భవతి. అంటే ఒకవేళ కేవల కర్మలను చేసిన, లేక కర్మ సముచితం చేసిన, ప్రాణోపాసన చేసిన వాళ్ళు, సకామస్య కామముతో ఉన్న వాళ్లకు ప్రాణాత్మ ప్రాప్యర్థం ఏవ భవతి. ప్రాణదేవతోపాసన మొదలైన వాటిని కర్మలతో జోడించి గాని, కేవలం వా సముచితం వా, ప్రాణాది విజ్ఞానం కేవలం వా, కర్మ కేవలం కేవలం వా, కర్మ కేవలం వా, సముచితం వా, సకామస్య ప్రాణాత్మ ప్రాప్యర్థం ఏవ భవతి. జోడించి కానీ జోడించకుండా కానీ చేసినప్పుడు అతడు సకామస్య అంటే కామముతో కూడిన వాడవుతే ప్రణదేవత రూపమును పొందుటానే ఏ దేవతను ఉపాసిస్తే ఆ దేవతా రూపముతో తాదాత్మ్యం. యం యం యువాపి స్మరన్ భావం త్యజత్యంతే కలేవరం అన్నారు. అలాగే దేవాన్ దేవయజో యాంతి, పితృన్ యాంతి పితృవ్రతాన్, మద్భక్త యాంతి మామపి అన్నారు. అంటే ఏ ఏ దేవతలను ఉపాసిస్తే ఆ కోరికతో ఆ దేవతా భావాన్ని పొందుతారు, అంతేగాని మోక్షాన్ని పొందుతారు. అయితే నిష్కామస్యతు ఆత్మజ్ఞాన ప్రతిబంధ నిర్మార్ష్యై భవతి. ఆత్మజ్ఞానానికి ప్రతిబంధకంగా ఉన్నటువంటి మాలిన్యము పోతుంది. ఎవరికి? నిష్కాముడికి. ఆత్మజ్ఞానానికి ప్రతిబంధకంగా ఉండేటటువంటి అవిద్య అనేటటువంటి మలినము పోతుంది. ఎలాగా? ఆదర్శ నిర్మార్జనవత్. ఆదర్శము అంటే దర్పణము, అంటే అద్దము. అద్దము నిర్మార్జనవత్ అంటే దానిపైన ఉన్నటువంటి మకిలిని తుడిచివేసినట్లుగా కామన లేకుండా చేసిన వానికి ఆ ఉపాసన ఫలము వలన అద్దముపై మకిలి తుడిచినట్లుగా ఆదర్శ నిర్మార్జనవత్ ఆత్మజ్ఞానమునకు ఆటంకమైన ఆత్మజ్ఞాన ప్రతిబంధ నిర్మార్షై మనోమాలిన్యములను తుడిచిపెట్టును. నిర్మార్షై భవతి, మనోమాలిన్యములను తుడిచిపెట్టు. ఇంక దగ్గరకు వచ్చాం. ఉత్పన్న ఆత్మవిద్యస్యతు అనారంభో నిరర్థకత్వాత్. చూడండి,
సంపన్న ఆత్మవిద్య అంటే ఆత్మవిద్య కలిగిన వారికి అనారంభ అంటే ఆరంభం చేయకపోవడము, నిరర్ధకత్వాత్ ఏ విధమైనటువంటి ప్రయోజనము లేదు. కాబట్టి ఆత్మజ్ఞానం పొందిన వారు ఇక మళ్ళీ పనులు చేయవలసిన, కర్మలు చేయవలసిన పని లేదు. ఇక్కడ కర్మలు అంటే జ్ఞాపకం పెట్టుకోండి, ఒక టీ షాప్లోకి వెళ్ళి టీ తాగడము, లేకపోతే క్యూలో నిలబడి పంచదార తెచ్చుకోవడము, పిల్లవాడిని స్కూలుకి తీసుకెళ్ళడము, ఇవి కర్మలని కాదండి. ఇక్కడ మాట్లాడుతున్నదంతా వైదిక కర్మల గురించి, స్మార్త కర్మల గురించే మాట్లాడుతున్నారు. మనము లౌకికంగా చేసే, వ్యావహారికంగా ట్రాన్సాక్షనల్ వరల్డ్లో చేసే వాటిని కర్మలు అనరు. అవి సింపుల్ యాక్షన్. కర్మ కర్మ అనేటప్పుడల్లా నేను రోజు కర్మ చేస్తున్నాను కదా, పొద్దున్నే షేవింగ్ చేసుకుంటున్నాను కదా, ఇది ఒక కర్మ కదా, దీనికి ఏమి ఫలితం అంటే గడ్డం శుభ్రంగా అవుతుంది అంతే. అంత తప్ప దీనికి లోకాలు మళ్ళీ అవేమి ఉండవు. కర్మణ బధ్యతే జంతుర్విద్యయాచ విముచ్యతే. కర్మణ వలన జంతువులు బంధించబడతాయి, విద్య వలన విముక్తి పొందుతాయి. ఆత్మజ్ఞానము వలన విముక్తి చెందుతాయి, కర్మల వలన తస్మాత్ కర్మన కుర్వంతి యతయ పరదర్శిన అంటూ మహాభారతంలో భీష్ముల వారు శాంతి పర్వంలో అన్నారు. కర్మలు బంధాన్ని కలిగిస్తాయి జంతువులకు. తర్వాత ఏమో విద్య అంటే జ్ఞానము, ఇక్కడ ఉపాసన కాదు, విద్య విముచ్యతే. తస్మాత్ దేర్ఫోర్ కర్మన కుర్వంతి యతయ పారదర్శిన. ఎవరైతే యతులవుతారో, ఎతైతే జ్ఞానులై ఉంటారో వారు కర్మ న కుర్వంతి, మనము కాదు వాళ్ళు. ఆత్మజ్ఞానము ఇది మహాభారత శాంతి పర్వము. ఇది క్రియాపథశ్చైవ ఆత్మజ్ఞానము. వచ్చేసాం దగ్గరికి. కలిగిన వానికైతే కర్మలతో ప్రయోజనమేమి ఉండదు కనుక అట్టి జ్ఞాని ఫలము కొరకు కర్మలను చేయడు. ఇది భీష్ముల వారి వాక్యం. అది జీవుడు కర్మచే బంధించబడును, జ్ఞానముచే విముక్తుడగును. కర్మణ బధ్యతే విద్యాయ విముచ్యతే. కావున కర్మలకు అతీతముగా ఆత్మస్వరూపము గురించి తెలిసిన సాధకులు, అటువంటి వాళ్ళు కర్తృత్వ బుద్ధితో కర్మలు చేయరు అని స్మృతి. పూర్వము పురస్తాత్ అంటే పూర్వము సన్యాసశ్చ తయో సన్యాస ఏవాచరేత్. ఇంత ముందు సెంటెన్స్ అక్కడ కంటిన్యూ చేసుకుంటే, పూర్వము 2 మార్గములు ఉండినవి. ఒకటి కర్మ మార్గము, రెండవది కర్మ సన్యాస మార్గము. అంటే కర్మలు చేయకుండా ఉండేటటువంటి మార్గం. కర్మ నివృత్తి మార్గము, కర్మ ప్రవృత్తి మార్గము అనే 2 మార్గములు ఉండేవి. ఆ రెండిటిలో తయోహ్ వాటిలో సన్యాస ఏవ అత్యరేచయత్ ఉత్కృష్టమైనది. ఆ రెండిటిలో కర్మలు త్యజించడమే ఉత్కృష్టమైనదని శృతి చెప్పింది. త్యాగేనైకే, త్యాగేన ఏకే. ఏకే అంటే ఏ కొద్ది మందికో త్యాగముచే, ఏ కొద్ది మందో త్యాగముచే అమృతత్వమును పొందిరి. త్యాగేన ఏకే అమృతత్వం అని ఉన్నది. అది త్యాగేనైకే నాణ్య పంథ విద్యతేయనాయ. శ్వాసస్వరూపం వేరే మార్గము తెలియదు. త్యాగముచే అమృతత్వమును పొందిరి, మోక్షమునకు జ్ఞానము కంటే అన్య పంథ వేరే మార్గము నాణ్య పంథ విద్యతే ఇత్యాది శృతిభ్యచ అని కూడా శృతులు చెప్పుచున్నవి. మళ్ళీ ఒక సంగ్రహ వాక్యం ఇస్తున్నారు. న్యాయాచ అంటే ఉపనిషత్తులు అలా పక్కన పెట్టండి. మామూలుగా తర్కంలో ఆలోచించినా కూడా, యుక్తితో ఆలోచిస్తే కూడా, ఉపాయభూతాని హి కర్మాణి సంస్కారద్వారేణ జ్ఞానస్య. సంస్కార ద్వారము గుండా కర్మాణి కర్మలు జ్ఞానస్య జ్ఞానమునకు ఉపాయభూతాన్ని సహాయకారులు అవుతాయి. అంటే మామూలుగా ఆలోచిస్తే కూడా జ్ఞానమునకు కర్మలు సహాయకారులు మాత్రమే. యుక్తి వలన కూడా జ్ఞానహేతువు కాదని, కర్మలు చిత్తశుద్ధి ద్వారా జ్ఞానమునకు సహకారి సాధనములు మాత్రమే. కర్మాణి సంస్కార ద్వారేణ, సంస్కారం అనే మార్గము గుండా జ్ఞానస్య జ్ఞానమునకు ఉపాయభూతాన్ని సహకారి సాధనములు అవుతున్నాయి. జ్ఞానేనతు అమృతత్వ ప్రాప్తి. మోక్షము మాత్రము జ్ఞానము వలననే, జ్ఞానము వలననే కానీ జ్ఞానము వలననే అమృతత్వ ప్రాప్తి, అమృతత్వము లభించును. మోక్షము మత్తుకు అమృతత్వం అంటే మోక్షము జ్ఞానము వలననే లభించును. ఎందుకంటే అమృతత్వం హి విందతే,
అమృతత్వముని పొందుతారు. జ్ఞానముచే అమృతత్వాన్ని పొందుతారు. విద్యయా విందతే అమృతం. ఇవన్నీ శృతులు స్మృతులు వరుసగా చెప్తున్నాయి. ఇత్యాది శృతి స్మృతిభ్యచ నహి. చాలా మంచి ఎగ్జాంపుల్ రాశారు. ఇది చూడండి, జాగ్రత్తగా అర్థం చేసుకోండి. నద్యాః పారగః నావం న ముంచతి యథేష్ట దేశ గమనం ప్రతి స్వాతంత్రే సతి. నద్యాః పారగః అంటే నది తాలూకా తీరము ఆవలి ఒడ్డును చేరినవాడు. పారము అంటే ఒడ్డు, ఆవలి ఒడ్డు. గా అంటే వెళ్ళినవాడు. నది తాలూకా ఆవలి ఒడ్డునకు వెళ్ళినవాడు యథేష్ట దేశ గమనం ప్రతి స్వాతంత్ర్యే సతి నావం న ముంచతి నహి. అంటే జాగ్రత్తగా అర్థం చేసుకోండి. నదిని దాటినవాడు నదిని ఒక తెప్ప వేసుకున్నాడు. ఆ తెప్ప బోటో పెట్టుకుని నదిని దాటి అవతల ఒడ్డుకి వెళ్ళాడు. వెళ్ళిన తరువాత స్వతంత్రుడు అయ్యాడు. తనకి ఎటు కావాలంటే ఇన్నాళ్ళు ఆ నావలోనే ఉన్నాడు. నావ అక్కడ తీసుకెళ్లే వరకు. అక్కడికి వెళ్ళిన తర్వాత యథేష్ట దేశ గమనం, తన ఇష్టం వచ్చినటువంటి ప్రదేశానికి వెళ్ళడానికి స్వతంత్ర్యే సతి, స్వతంత్రుడైనాడు. అటువంటి స్వతంత్రుడైన వాడు నావం న ముంచతి, పడవను వదలడు. నహి నావం న ముంచతి, పడవను వదలకుండా ఉంటాడా అంటే పడవను పట్టుకుని వేలాడతాడా? వేలాడడు. అంటే ఇక్కడ ఏమిటి? ఇక్కడ చూడండి, నావా ఏది? ఈ ఉపాసనలు కర్మలు. ఉపాసనలు కర్మలు. నద్యాః పారగః అంటే ఎవరు? నదిని దాటినవాడు అంటే ఎవరు? ఉపాసనా కర్మలను దాటి ఆ ఒడ్డుకి చేరినవాడు. ఏ ఒడ్డుకి? చిత్తశుద్ధి కలిగినటువంటి ఒడ్డుకి, ఆ వారధి దగ్గరికి, జ్ఞానాన్ని పొందే స్థాయికి. అక్కడికి వెళ్ళినవాడు తన స్వాతంత్ర్యంతో ఆత్మజ్ఞానాన్ని పొందేసి స్వతంత్రంగా వెళ్ళిపోతాడా? లేకపోతే ఎంతసేపు ప్రయాణం చేసి వచ్చినటువంటి ఉపాసనలను, ఈ కర్మ అనేటువంటి పడవను పట్టుకొని దాని మీదే వేలాడతాడా? అది ఆలోచన. నద్యాః పారగః యథేష్ట దేశ గమనం ప్రతి స్వాతంత్ర్య సతి నావం న ముంచతి నహి. నావం న ముంచతి అంటే నావను విడువడు. నహి ముంచతి అంటే విడవకుండా ఉంటాడా? పట్టుకునే వేలాడతాడా? మనం ట్రైన్ టికెట్ కొనుక్కుంటాము. ట్రైన్లో ఇక్కడి నుంచి మనం బెంగళూరు వరకు వెళ్ళాలి అనుకుంటాం, ఏదో హైదరాబాద్ నుంచి. బెంగళూరు వచ్చే వరకు దిగిపోం కదా. ఆ కర్మలు, ఆ ఉపాసనలు చేస్తూ ఆ గమ్యం వచ్చే వరకు. ఏమిటా గమ్యము? చిత్తశుద్ధి. అదే ఆ స్టేషన్. మన డెస్టినేషన్ చిత్తశుద్ధి వచ్చిన వెంటనే ఇంకా ఆత్మజ్ఞానం వైపు వెళ్ళిపోవడానికి స్వాతంత్రం వచ్చిన పిదప ట్రైన్లో చాలా బాగుందండి ఏసీ, ఇక్కడే కూర్చుంటానని కూర్చోవడం కావద్దు కదా. ఇది వదిలేసి వెళ్ళిపోవాలి కదా. ఇది ఇంకా దాన్ని పట్టుకుని వేలాడతామా? వేలాడము అంటూ చెప్తున్నా. ఒక వ్యక్తి తాను కోరుకున్న చోటకు వెళ్లే స్వేచ్ఛను ఉన్నదనుకొనుడు. అతడు పడవ పైన నదిని దాటి పడవనే పట్టుకుని వేలాడునని చెప్పజాలము. స్వతసిద్ధమైన ఉన్న వస్తువునే సాధన చేయాలి. ఉన్న వస్తువునకు సాధన కావాలా? స్వతసిద్ధంగా ఉన్నదానికి మళ్ళీ ఒక సాధన ఒకటి ఉండాలి. ఏంటి? సాధనముల ద్వారా సాధించవలనని ఎవడైనానూ కోరడు. మన దగ్గర ఉన్నది ఆల్రెడీ. ఉన్నదాన్నే మళ్ళీ సాధించుకోవాలని మళ్ళీ ఉండదు. నహి స్వభావ సిద్ధం వస్తు శిషాధయిషతి. శిషాధయిషతి అంటే సాధించాలని కోరుకోవడం. సాధనై, సాధనముల ద్వారా స్వభావ సిద్ధమైన వస్తువును శిషాధయిషతి సాధనై, ఎవడు సాధించవలనని కోరుకొనడు. స్వభావ సిద్ధ ఆత్మ. ఆత్మ అయితే స్వభావ సిద్ధమై తానుగా సిద్ధించే ఉన్నది. తథా న అపిపైషిత, న అపిపైషిత ఆప్తం ఇచ్చత, పొందాలని కోరుకునే వానికి తథా న అపిపైషిత ఆప్తం ఇచ్చత ఆత్మత్వే సతి నిత్య ప్రాప్తత్వాత్. ఆత్మత్వే సతి, ఆత్మ సర్వదా పొందబడియే ఉన్నది. ఆత్మత్వే సతి నిత్య ప్రాప్తత్వాత్ న అపిపైషిత అంటే ఆప్త ఇచ్చిత ఆప్తం ఇచ్చిత న, పొందాలని కోరుకోడు. ఆత్మ సర్వదా పొందబడే ఉంది కాబట్టి పొందాలనే కోరికలో విషయము కాదు. తానే ఉన్న ఆత్మ నిత్యము, వికారము లేనిది, రూపము లేనిది కనుక కర్మలలో విషయము కాదు. నా అపి విచికార ఇషిత ఆత్మత్వే సతి. 1 నిత్యత్వాత్, 2 అవికారిత్వాత్, 3 అవిషయత్వాత్, 4 అమూర్తత్వాత్.
ఆత్మ ఏమిటి? ఆత్మ ఉంది నిత్యము, నిత్యత్వాత్. అవికారిత్వాత్, వికారములు లేనిది. మూడోది ఏమిటి? అమూర్తత్వాత్, రూపము లేనిది. అవిషయత్వాత్ అంటే విషయము కాదు. ఈ 4 కారణాలు ఆత్మ నిత్యము, అవికారము, రూపము లేనిది, కర్మలకు విషయము కాదు, కర్మలతో సాధించేది కాదు. కాబట్టి ఎవడు కూడా వాటిలో స్వభావ సిద్ధమైన దానికోసం వేరే సాధనాలు, కర్మలు, ఉపాసనలు చేసి ప్రయత్నం చేయవలసిన పని లేదు. ఆ విధంగా ఆప్తం ఇచ్చతః న అపి పైషతః అన్నారు. ఆ విధంగా ఇంకా కూడా చెప్తారు. 4 విషయాలు బృహదారణ్యకంలో చెప్తారన్నమాట కర్మలకు, జ్ఞానానికి. ఒకటి ఏంటంటే ఉత్పత్తి, ఆప్తి, వికారము, సంస్కారము. జ్ఞాపకం పెట్టుకోండి. ఉత్పత్తి, ఆప్తి, వికారము, సంస్కారము అనేటటువంటివి 4 కూడా ఈ కర్మలతో సాధించే వాటికి ఉంటాయి, ఆత్మకి ఉండవు. ఉత్పత్తి అంటే ఇప్పుడు ఒక కాఫీ కప్పులో కాఫీ లేదు, కాఫీ కావాలంటే దాన్ని తయారు చేయాలి, తయారు చేస్తేనే ఉత్పత్తి అవుతుంది. ఆత్మ ఉత్పన్నం అయ్యేది కాదు, స్వతసిద్ధంగా ఉండేది. ఏదైనా సరే కర్మతో చేసినదైనా ముందు ఉండదు, కర్మ చేశాక వస్తుంది. కర్మ చేయడానికి ముందు ఉండదు, కర్మ చేసిన తర్వాత వస్తుంది. అంచేత అది ఉత్పత్తికి లోనై ఉంటుంది కర్మఫలం. ఆత్మ ఆ విధంగా ఉండదు. ఆప్తి అంటే పొందడం. ఇక్కడ లేనిది మనం ఏదైనా చేసి పొందాలి. ఇక్కడ లేనిది ఇంకో చోట ఉందంటే అక్కడికి వెళ్ళాలి. ఇక్కడ లేనిది ఇంకో విధంగా ఉందంటే దాన్ని పొందాలి. ఇప్పుడు లేని దాన్ని పొందడాన్ని ఆప్తి అంటారు. ఆత్మ ఇప్పుడు ఇక్కడే ఉంది కాబట్టి దీన్ని పొందడం అనేటటువంటిది లేదు. 3 వికారం అంటే ఆత్మను ఏదైనా ఆత్మకి రకరకములైన మార్పులు ఏమైనా చేసి దాన్ని ఏ విధంగానైనా ఆత్మను తయారు చేసుకుందామా అంటే అది ఆత్మ మార్పు చెందేది కాదు కదా, ఎప్పుడూ అలాగే ఉండేది. కాబట్టి వికారానికి లోనవ్వదు. సంస్కారం అంటే శుద్ధి చేయడము, దానికి రకరకములైన సంస్కారములు చేసి ఆత్మను తయారు చేసుకోవచ్చు. ఏదో ఒక వస్తువు ఉంది, ఈ కర్మలతో బాగా సంస్కరిస్తే ఆత్మ బాగా అవుతుంది అనే దానికి అది లొంగదు. ఉత్పత్తి, ఆప్తి, వికారము, సంస్కారము అనే గుణములకు ఆత్మ లోబడి ఉండదు. నిత్యత్వాత్, అవికారిత్వాత్, అవిషయత్వాత్, అమూర్తత్వాత్ న అపి విచికారయిషిత ఆత్మత్వే సతి. అంచేత న విచికారయిషత, విశేషముగా చేయాలని కోరబడేది కాదు. కారయిషిత చేయాలని కోరబడేది, విచికారయిషిత విశేషముగా చేయబడాలని కోరేది. నా విచికారయిషిత విశేషముగా చేయబడాలని కోరబడేది కాదు. ఎందువల్ల? నిత్యత్వాత్, అవికారిత్వాత్, అవిషయత్వాత్, అమూర్తత్వాత్. నిత్యము, వికారములు లేనిది, మూర్తం అంటే రూపము లేనిది, తర్వాత అవిషయత్వాత్ అంటే కర్మలలో విషయం కాదు. కాబట్టి దీనికి ఉత్పత్తి, ఆప్తి, వికారము, సంస్కారము అనేటటువంటివి లేవు. కాబట్టి బృహదారణ్యకంలో చెప్తారు అక్కడ నా కర్మ నా వర్ధతే నో కనీయాన్. ఇది ఇంకోటి ఏంటంటే కర్మ వలన ఇది వృద్ధి చెందదు. సరే మరొక 4 సార్లు ఏమో విష్ణు సహస్రనామం జపం చేసేద్దాం, ఆత్మజ్ఞానం వచ్చేస్తుంది. లేకపోతే ఈ మోహం పోతుంది, అజ్ఞానం పోతుంది. లేకపోతే మరో 20 సార్లు ఈ పూజలు చేసేద్దాం, దీనివల్ల ఏమో ఆత్మజ్ఞానం వీలు కాదు. నా వర్ధతే నో కనీయాన్ ఇత్యాది స్మృతి. అవికార్యో అయముచ్యతే భగవద్గీత. ఆత్మ వికారములు లేనిది. ఉత్పత్తి, ఆప్తి, వికారాలలో వికారములు లేనిదని భగవద్గీత అక్కడ చెప్పింది. ఇకపోతే ఆత్మను సంస్కరించడం కూడా, సంస్కారం గురించి మాట్లాడుతున్నారు. సంస్కరించడం కూడా అసంగతమే. సంచికీర్షిత అంటే సంస్కరించడం. నచ్చ సంచికీర్షిత శుద్ధం అపాపవిద్ధం. ఇది మనం నేర్చుకున్నాం కదా ఈశావాసంలోని సపరీయగా చుక్రమకాయమవ్రణం అస్నావిరం శుద్ధమపాపవిద్ధం. ఆత్మ శుద్ధము, పాపము చేత కొట్టబడినది కాదు, పాపము చేత చెడగొట్టబడేది కాదు. అటువంటి ఆత్మను శుద్ధము చేయడం ఏమిటి, సంస్కరించడం ఏమిటి? ఆత్మ శుద్ధము, పాపము చే కొడబట్టేది కాదు, చెడగొట్టబడేది కాదు. అంచేత నేనేవో కర్మలు చేసి ఆత్మను శుద్ధి చేసేస్తాను, శుద్ధి అయిపోతే ఆత్మజ్ఞానం వచ్చేస్తుంది అనడానికి అవదు. అన్యత్వాత్, అనన్యత్వాత్. అన్యత్వాత్ అంటే వేరుగా ఉండడం, అనన్యత్వాత్ అంటే ఇతరం రెండుగా లేనిది. రెండు ఎప్పుడైతే లేవో, ఒకటి ఉంటే, 2 వస్తువులు ఉంటే ఒకదానితో ఒకదానిని సంస్కరించవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మురికిగా అయిపోయినటువంటి ఒక గిన్నె, తర్వాత దానికి ఒక డిటర్జెంట్, ఈ 2 వేరువేరుగా ఉంటే ఈ డిటర్జెంట్తో ఆ గిన్నెని శుద్ధం చేయవచ్చు. లేకపోతే
ఈ రెండు విడివిడిగా ఉంటే ఓ దానితో ఇంకో దానిని సంస్కరించవచ్చు. ఇక్కడ రెండు లేవు కాబట్టి సంస్కారం అనేదే ఉండదు. ఇతరము ఇతరమును సంస్కరించును, అన్యాన అన్యత్ సంస్క్రియతే, నచ ఆత్మనః అన్యభూత క్రియ అస్తి. ఆత్మ అనగా తానే గాని ఇతరము కాదు కదా, అంచేత సంస్కరించబడదు. ఉత్పత్తి, ఆప్తి, వికారము, సంస్కారము గురించి చెప్తున్నారు. ఇంకొకటి, నచ స్వేన ఏవ ఆత్మన స్వం ఆత్మానం సంచికీర్షేత్. అంటే సబ్బుని సబ్బే ఎలా శుద్ధం చేస్తుంది? సబ్బు బిళ్ళ ఉంది, ఆ సబ్బు బిళ్ళని సబ్బు బిళ్ళ ఎలా శుద్ధం చేస్తుంది? ఆత్మ కంటే భిన్నంగా క్రియకి స్వతంత్రమైన ఉనికి లేదు. ఆత్మకు తనచే ఆత్మకు తనను సంస్కరించకోరుట అసంగతం. తనే ఆత్మ ఉన్నప్పుడు దానిని మళ్ళీ దాన్ని మనమే ఎలా సంస్కరిస్తాం? ఆత్మని ఆత్మచేత ఎలా సంస్కరిస్తాం? బ్రహ్మ కాని ఆత్మ వస్తున్నందు బ్రహ్మత్వము రుద్దుట మోక్షం అంటే, బ్రహ్మ కాకుండా ఉండే ఏ కర్మనో ఉపాసననో మోక్షం కలిగిస్తుందని చెప్తే, అప్పుడు అవన్నీ కూడా అనిత్యములే కాబట్టి మోక్షం కూడా అనిత్యమైపోతుంది. నచ స్వేన ఏవ ఆత్మన స్వం ఆత్మానం సంచికీర్షతే, నచ వస్త్వంతరాధానం నిత్యం ప్రాప్తి వా వస్త్వంతరస్య నిత్య. అది ప్రాప్తముగా ఉన్నది, నిత్యమై ఉన్నది. నిత్యత్వం చే ఇష్టం మోక్షస్య. నిత్యత్వమే మోక్షం అని శృతికి ఏమిటి? మోక్షము నిత్యమని చెప్పడమే మోక్ష శృతికి ఇష్టము. ఆత్మ కంటే భిన్నమైనటువంటి బ్రహ్మను పొందునొచ్చో అది నిత్యము కాదు. మోక్షము కూడా నిత్యమై ఉండడమే శృతికి అభీష్టం. అయిపోయింది. అతః ఇందువలన ఉత్పన్న విద్యస్య అంటే జ్ఞానము ఉదయించడం వలన ఆత్మజ్ఞానము కలుగుట. విద్య అంటే జ్ఞానం. ఉత్పన్న విద్యస్య ఆత్మజ్ఞానము కలిగిన వాడు కర్మారంభ కర్మలను చేయ మొదలుడుట అనుపపన్న. ఉపపన్న అంటే యుక్తియుక్తము, అనుపపన్న అంటే యుక్తియుక్తము కాదు. ఆత్మజ్ఞానం కలిగిన వాళ్ళు కర్మలను చేయరు. కాబట్టి బాహ్య జగత్తు నుండి నివృత్తమైన మనస్సు గలవానికి అతో అంటే అతః కాబట్టి వ్యావృత్త బాహ్య జగత్తు నుండి వ్యావృత్త నివృత్తమైన మనస్సు కలిగిన వానికి ఆత్మవిజ్ఞానాయ ఆత్మజ్ఞానము కలుగుట కొరకై కేనేషితం ఇత్యాది ఆరంభ అని మొదలయ్యే ఉపనిషత్తు ఆరంభమగుచున్నది అంటూ చెప్పారు. ఈ మంత్రం ఒకసారి చదువుకొని ఆపేద్దాం. ఓం కేనేషితం పతతి ప్రేషితం మనః కేన ప్రాణ ప్రథమః ప్రైతియుక్తః కేనేషితం వాచమిమాం వదంతి చక్షుశ్రోత్రం క ఓ దేవో యునక్తి. చూద్దాం నెక్స్ట్ టైం.